అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. దాదాపు 2 రోజులు గ్రామ సభలు నడిచినాయి. గ్రామానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు పోయిర్రు. ప్రజా సమస్యలు కనుక్కున్నారు. గ్రామాలలో పరిస్థితి ఏంది, మీకు 6 గ్యారెంటీలు వస్తున్నాయా లేవా, కాంగ్రెస్ ప్రభుత్వం నుండి మీకు పథకాలు వస్తున్నాయా లేవా అని చెప్పి అడిగేటటువంటి కార్యక్రమం చేశారు. జనాల రియాక్షన్ చూసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు తలలు పట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు పోయినసారి కూడా ఒకసారి గ్రామ సభలు నడిచినాయి. ఆ గ్రామ సభలకు దాదాపు సగం మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకే పోలే. ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెజర్ పెట్టినాడు. లేదు మీరు పోవాల్సిందే, గ్రామాలలో తిరగాల్సిందే, ఎట్టి పరిస్థితులలో గ్రామాలకు పోండి, గ్రామ సభలు పెట్టండి, గ్రామాలలో పరిస్థితి ఏందనేది నోట్ చేసుకోమని చెప్పి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు చెప్తే ఎమ్మెల్యేలు తప్పని పరిస్థితులలో గ్రామాలలో తిరిగిరు. గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. గ్రామంలో ఉన్నటువంటి జనాలందరూ గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందు కూర్చున్నారు. మంచిగా ఒక టెంట్ పెట్టారు. ఆ టెంట్ కింద ప్రభుత్వ అధికారులు కొంతమంది, తర్వాత సర్పంచు, తర్వాత ఎమ్మెల్యే, ఇట్లా కొంతమంది రాజకీయ నాయకులు కూర్చొని జనాలను అడిగేటటువంటి కార్యక్రమం చేశారు. మీకు ఏం సమస్యలు ఉన్నాయి, మీ పరిస్థితి ఏంది, ఏం కావాలి, మీకు ప్రభుత్వం నుండి ఏమేమి వచ్చినాయి, ఈ ఊర్లో ఏందేని సమస్యలు ఉన్నాయో చెప్పండి అని చెప్పి జనాలను అడిగితే ప్రతి ఊర్లో ఏదో ఒక సమస్య ఉందట. అసలు ఊర్లో సమస్య లేనటువంటి ఊరే లేదు. ప్రతి ఊర్లో ఏదో ఒక సమస్య. ఈ సమస్యలన్నీ విన్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు తలలు ఖరాబైనాయి. ఆఖరికి లీడర్లందరూ తలకాయ పట్టుకునేటటువంటి పరిస్థితి. ఇప్పుడు మంత్రులకు షాక్ల మీద షాక్లు ఇచ్చారు తెలుసా. చాలామంది జనాలు కాంగ్రెస్ పార్టీ మంత్రులు గ్రామ సభలకు అటెండ్ అయితే మంత్రులకు జనాలు లాజిక్లతో కొట్టారు. 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు కదా, మా ఊరికి ఏం తెచ్చిర్రు, మా ఊరికి ఏమి ఇచ్చిర్రు అని చెప్పి అడిగిరు. సమాధానం లేదు మంత్రుల దగ్గర. పోనీ ఊరు పక్కన పెట్టిరు, మా మండలానికి ఏమి ఇచ్చిరు అని చెప్పి అడిగిరు జనాలు. సమాధానం లేదు మంత్రుల దగ్గర. మండలం వదిలిపెట్టుర్రి, మా నియోజకవర్గానికి మీరు ఏమి ఇచ్చిరో చెప్పండి అని చెప్పి మంత్రులను అడిగితే మంత్రుల దగ్గర సమాధానం లేదు. నియోజకవర్గం వదిలిపెట్టుర్రు, మా జిల్లాలకు ఏమి ఇచ్చిరో చెప్పుర్రి అని చెప్పి జనాలు అడిగితే మంత్రుల దగ్గర సమాధానం లేదు. మంత్రులు సమాధానం చెప్పక ఆయన కారెక్కి బుర్రుమని వెళ్ళిపోయారు. ఇక కొంతమంది ఎమ్మెల్యేలను జనాలు అడిగేటటువంటి ప్రశ్నలకు ఎమ్మెల్యేలు అసలు కార్లకి వెళ్ళి దిగే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు పోలీసులను భద్రత పెట్టుకుని ఆయన కారెక్కి జంపు. ఏమడిగిరు జనాలు, ఏం జరిగింది గ్రామ సభలలో, పరిస్థితి ఏంది, కాంగ్రెస్ వాళ్ళను గ్రామ సభలలో జనాలు ఎట్లా ముప్పతిప్పలు పెట్టిరు, ఏం కథ అనేది మనం పిన్ టు పిన్ మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్గా టాపిక్లోకి పోతే దాదాపు 2 రోజులు గ్రామ సభలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యారు. గ్రామాలలో తిరిగారు. ఒక గంట సేపు ఈ గ్రామంలో, ఇంకో గంట సేపు ఈ గ్రామంలో అని చెప్పి దాదాపు ఒక 8 అవర్స్ గ్రామాలకు టైం కేటాయించారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. అన్ని ప్రోగ్రామ్స్ పక్కన పెట్టారు. ముఖ్యమంత్రి కూడా అన్ని ప్రోగ్రామ్స్ పక్కన పెట్టి గ్రామాలలో తిరగండి, ఈ 2 రోజులు గ్రామాలలో టైం కేటాయించమని చెప్పిండట. ఇక ఎమ్మెల్యేలు ఇక కార్లు వేసుకొని గ్రామాలలో తిరిగారు. గ్రామాలలో తిరిగితే ఒక గ్రామానికి పోయిన తర్వాత అక్కడ ఎమ్మెల్యే కూర్చొని సమస్యలు అడిగినట్ట. ఏంది మీ పరిస్థితి ఎట్లుంది అంటే జనాలు లేచి చెప్తున్నట్టు ఎమ్మెల్యేకు, నువ్వు ఓట్లు అడగనీకి వచ్చినప్పుడు మా దగ్గరకు వచ్చి ఈ స్కూల్ కట్టిస్తా, గుడి కట్టిస్తా, లేకపోతే రోడ్డు వేపిస్తా, ఏదేదో చెప్పినావు. ఇప్పుడు ఏడబోయినావు, ఏం ముఖం పెట్టుకుని మా ఊరికి వచ్చినావు, ఎందుకు వచ్చినావు మా ఊరికి, గెలిచిన కాంచెలు ఒక్కసారి కూడా మా ఊరికి రాలే, ఇవాళ ఫస్ట్ టైం వచ్చినావు, మాకెందుకు గుడి కట్టలే, గుడి ఎప్పుడు కట్టిస్తావు చెప్పని చెప్పి జనాలు ఎమ్మెల్యేలను అడిగితే ఎమ్మెల్యేలు నల్లముఖం పెట్టుకున్నారు. ఎమ్మెల్యేల దగ్గర సమాధానం లేదు. ఇంకా కొంతమంది జనాలు మా స్కూల్ కూలిపోయేటట్టున్నది, అది కట్టు అని చెప్పి అడుగుతురట. ఎమ్మెల్యే దగ్గర సమాధానం లేదు. మాకు రోడ్ వేపి, మాకు సీసీ రోడ్లు లేవు, మా వాటర్ ట్యాంక్ పనిచేస్తలేవు, మాకు నల్లాలు వస్తలేవు, మాకు మిషన్ బైరతో నీళ్ళు వస్తలేవు, మాకు దోమలు బాగా ఉడుతున్నాయి, ఈ గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు ఉన్నాయి, చెత్త ట్రాక్టర్లు అవి పనిచేస్తలేవు, చెత్త ఎత్తుకోపోతలేరు, బ్లీచింగ్ పౌడర్ చల్లుతలేరు, నీళ్లు గలీజ్ వస్తున్నాయి, మోరీలు అసలు ఇప్పటిదాకా లేవు, గట్టిగా వర్షం పడితే నీళ్లు మా ఊళ్ళోకి వస్తున్నాయి, మీరు ఏం చేస్తుర్రు, ఇవన్నీ చేయరని చెప్పి జనాలు అడుగుతుర్రట. ఎమ్మెల్యే ఏ సమాధానం చెప్పేటట్లేదు, రాసుకుంటుండు గంతే, ఖాళీ రాసుకుంటుండు. ఎమ్మెల్యేలు రాసుకుంటురు గంతే సమస్యలు. ఒక్కొక్క ఊళ్ళే 100 సమస్యలు ఉన్నాయి, ఒక్కొక్క ఊళ్ళో 50-60 సమస్యలు, ఒక్కొక్క ఊళ్ళో అయితే అసలు సమస్యల పుట్ట. ఒక్కొక్క ఊరు అన్ని సమస్యలు ఉన్నాయి. కొన్ని ఊర్లలో డబుల్ బెడ్రూమ్ ఇప్పటిదాకా ఒక్కడికి కూడా రాలేదట తెలుసా. కొన్ని ఊర్లలో మొత్తం పెంక గుడిసెలే, ఒక్క స్లాబ్ కూడా ఉండదు. మా ఊరు లెక్క, మా ఊర్లో ఒక్క స్లాబ్ కూడా చక్కగా ఉండదు. ఆ స్లాబ్ కూడా పెంకలీళ్ళు పైన పెంకలు తీసేసి
ఏదైతే గోడలు ఉంటే ఆ గోడలు కొంచెం లేపి స్లాబ్ వేసారు అంతే, అంతే తప్ప స్లాబ్ కట్టుకున్నాయి పిల్లర్లు ఉండే స్లాబ్లకు మా ఊళ్ళే కేవలం 2 స్లాబ్లే ఉన్నాయి, 2-3 స్లాబ్లు ఉన్నాయి అంతే. మిగతా అన్నీ కూడా కంప్లీట్గా పెంకలీలులే, గుడిసెలే. అసలు ఇంద్రమ్మ ఇండ్లు ఒక్కటి కూడా మా ఊరికి వచ్చిన దిక్కాలం లేదు ఇప్పటిదాకా. జయశంకర్ భూపాలపల్లిలో ఎన్ని ఇచ్చిన ఏం కథ అనేది మాకే తెలియదు. ఇట్లా డబుల్ బెడ్రూమ్లో పంచాయతీ కూడా ఉన్నది. ఎమ్మెల్యేలు ఒక్కరు సమాధానం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు తెలుసా? ఎమ్మెల్యేలు సమాధానం చెప్పకపోవడానికి గల కారణం రేవంత్ రెడ్డి నిధులు ఇస్తలేడు. నియోజకవర్గానికి ₹1 కూడా నిధులు వస్తలేవు. ఎమ్మెల్యేలు ఏం చేయాలని అర్థమైతలేదు. ఇప్పుడు జనాలు మాకు రైతు బంధు ఏమైంది, పెన్షన్ ఏమైంది, రుణమాఫీ ఏమైంది అని అడిగిర్రు అనుకో, అసలు ఇవన్నీ ఎమ్మెల్యేలకు ఎట్లా తెలుస్తుంది? ప్రభుత్వం కదా శాంక్షన్ చేయాల్సింది, ముఖ్యమంత్రి కదా ఇవ్వాల్సింది. ఎమ్మెల్యేలకు ఏం తెలుస్తుంది? ఎమ్మెల్యేలు ఖాళీ ముఖ్యమంత్రి ఇస్తాడు, ప్రభుత్వం ఇస్తుంది అంటారు తప్ప ఎమ్మెల్యేల జేబులోకి వెళ్ళి ఇస్తారా? ఇయ్యరు కదా. గవర్నమెంట్ శాంక్షన్ చేయాలి పైసలు. కానీ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి తప్పు ఎమ్మెల్యేలకు చుట్టుకుంటున్నది. చాలామంది జనాలు ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. కారు కూడా పోనిస్తలేరు తెలుసా? రేవంత్ రెడ్డి ఏమో 6 గ్యారెంటీలు, 420 హామీలు, రైతు భరోసా ఇస్తాం, రుణమాఫీ చేస్తాం, పెన్షన్ ఇస్తాం, మహిళలకు 2500 ఇస్తాం, కళ్యాణ లక్ష్మి, తులం బంగారము, షాదీ ముబారకు, ఉద్యోగాలు ఇస్తాం 2 లక్షలు, స్కూల్కి అంటే స్కూల్కి పోయేటటువంటి విద్యార్థులకు మేము సైకిళ్ళు ఇస్తాం, ఇంటర్నేషనల్ స్కూల్ కడతాం, విద్యా భరోసా కార్డు ఇస్తాం, లేకపోతే 5 లక్షల రూపాయలు లోన్ పెట్టుకోవడానికి పైసలు ఇస్తాం, అప్లై చేసుకొని అని చెప్పి డ్రామా తెరలేపారు. ఇప్పటిదాకా ఏ చక్కగా కాలే. ఊళ్ళే సీసీ రోడ్లు గతిలేవట. ఊళ్ళే సీసీ రోడ్లు పక్కన పెడితే రోడ్డు పక్కన కాలువ ఉంటాయి కదా, మురికి కాలువలు, అవి కూడా గతిలేవు. ఇప్పుడు ఊళ్ళే పరిస్థితి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు గట్టినే ఉంటుండే, కాంగ్రెస్ ఉన్నప్పుడు గట్టినే ఉంది. ఏమైనా మార్పులు వచ్చినాయా? ఇంకా రేవంత్ అన్న కేరళ ఎన్నికల ప్రచారానికి పోయి రకరకాల ముచ్చట చెప్తున్నాడు. ఏమని అద్భుతాలు చేసినాం, భూకంపం బద్దలు కొట్టినాం, తెలంగాణను మొత్తం మేము అభివృద్ధి చేసి పడేసినాం అన్న చెప్తున్న మాట. ఒక్కసారి రేవంత్ అన్న గ్రామ సభలు అని చెప్పి వీడియోలు కొడితే మస్తుగా వస్తాయి. నేను వీడియోలు అన్నీ చూపించలేకపోతున్నా. నా దగ్గర దాదాపు 20-30 వీడియోలు ఉన్నాయి. అవి నేను చూపించలేకపోతున్నా. అవన్నింటినీ ఆధారం చేసుకుని మాట్లాడుతున్నా. నిరుద్యోగులు ఎమ్మెల్యేలను అడుగుతున్నారు, సార్ రేవంత్ రెడ్డి 67,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తున్నాడు, మరి మాకు ఉద్యోగం ఎందుకు రాలేదని అడుగుతున్నారు నిరుద్యోగులు. నిరుద్యోగులకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి, ఎందుకు ఇస్తలేడని నిరుద్యోగులు అడుగుతారు. ఎమ్మెల్యేల దగ్గర సమాధానం లేదు, మంత్రుల దగ్గర సమాధానం లేదు, ఎంపీల దగ్గర సమాధానం లేదు, ఎమ్మెల్సీల దగ్గర సమాధానం లేదు. ఇవాళ చాలామంది మహిళలు అడుగుతున్నారు బతుకమ్మ చీర ఎప్పుడు ఇస్తారని చెప్పి, మహిళలు అడుగుతూ ఉన్నారు 0 వడ్డీ రుణాలు ఏమైందని చెప్పి, మహిళలు అడుగుతున్నారు తులం బంగారం ఎప్పుడైందని చెప్పి. ఎమ్మెల్యేల దగ్గర సమాధానం లేదు. 2,500 రూపాయల నుంచి అడుగుతా కూడా సమాధానం లేదు. రైతు భరోసా ఏమైంది ఇప్పటిదాకా వేస్తలేరు అని చెప్పి అడిగితే ఎమ్మెల్యేల దగ్గర సమాధానం లేదు. 12,000 రూపాయలు కౌలు రైతులకు పైసలు ఇస్తా అని చెప్పారు కదా, ఏమైంది సార్ అని చెప్పి జనాలు అడిగితే ఎమ్మెల్యేల దగ్గర సమాధానం లేదు. ఆఖరికి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి తెలంగాణలో. మస్తు సమస్యలు ఊర్లో ఒక్కసారి తొంగి చూడండి. ఏది పోల్లకు బుగ్గలు ఉంటాయి, స్ట్రీట్ లైట్లు ఉంటాయి, పోల్కి కరెంట్ పోల్ ఉంటాయి కదా, కరెంట్ పోల్లకు స్ట్రీట్ లైట్స్ కూడా ఉంటాయి. ఊళ్ళో పరిస్థితి చూడండి ఎంత ఘోరంగా ఉందో. ఆ చెత్త సాఫ్ చేసే పరిస్థితి ఉన్నది. రోడ్డు మీద మొత్తం చెట్లే ఉంటాయి. ఆ చెట్లు ఆ రోడ్డు క్రాస్ ఉంటే కనబడకే యాక్సిడెంట్లు అవుతాయి. అవి సాఫ్ చేయించే పరిస్థితి లేదు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఊర్లో సమస్యల పుట్టలు గుట్టలు ఉన్నాయి. కానీ ఒక్క ఎమ్మెల్యే పట్టించుకునేటోళ్ళు లేడు. అందుకే జనాలు కూడా ఎమ్మెల్యేలను పొల్లు తిడుతురు, ఎమ్మెల్యేలకు నిరసన వ్యక్తం చేస్తురు, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పక బుర్రుమని కారికి పారిపోతురు. అసలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు వణికిపోతురు. బయటికి రావాలంటే, గ్రామాలలో తిరగాలంటే ఎమ్మెల్యేలు గడగడ వణుకుతురు. కారణం ఏంది? ఏం చేస్తలేరు, పైసలు లేవు, ముఖ్యమంత్రి పైసలు ఇస్తలేడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక కాడ జీతానికి పని చేస్తున్నా అనుకో, మా బాసు నాకు జీతం ఇస్తేనే కదా నేను ఏమైనా కొనుక్కుంటా. నేనే ఒక దగ్గర జీతానికి పని చేస్తే వాడు ఏమన్నా పైసలు ఇస్తే నేను కొనుక్కుంటా. వాడు ఏం పైసలు ఇవ్వకపోతే మళ్ళీ అదే బికారబద్దు కదా. ఇలా తెలంగాణలో ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? ఎమ్మెల్యేల జేబులోకి వెళ్ళి పెడతారా? పైసలు పెట్టరు కదా. వాళ్ళ బాసు ముఖ్యమంత్రి ఏమన్నా 100 కోట్లో, 500 కోట్లో, 50 కోట్లో, 60 కోట్లో, 20-30 కోట్లు శాంక్షన్ చేస్తే ఆ నియోజకవర్గానికి, ఆ నియోజకవర్గంలో చిన్న పనులు చేస్తాడు. మోరీలు సాఫ్ చేయించడో, మోరీలు వేసుడో, రోడ్లు వేసుడో, సీసీ రోడ్లు వేసుడో, కరెంటు బుగ్గలకో, ట్రాక్టర్లకో, జిహెచ్ఎంసీకో దేనికో దానికి పని చేస్తాడు. ఇవాళ రేవంత్ రెడ్డి నిధులే ఇస్తలేడు. ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఎమ్మెల్యేలు కూడా తలకాయలు పట్టుకునేటటువంటి పరిస్థితి ఉన్నది. గ్రామ సభలు అటర్ ఫ్లాప్, పొట్టు తిడుతురు జనం. ఏ ఊళ్ళో కూడా రేవంత్ రెడ్డి పరిపాలన సూపర్ ఉన్నది, అబ్బా ఇంత మంచి పరిపాలన మేము ఎక్కడ చూడలే, కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి గ్రేటు, కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి బెటర్ అని ఎవరు అంటలేరు. అనే పరిస్థితి లేదు.
ఎందుకు లేదంటే అంత ఆగమాగం జగన్నాథం ఎంత ఘోరంగా ఉంది కదా సిచ్యువేషను, ఆగమాగం ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నది. కాబట్టి ఆల్మోస్ట్ గ్రామ సభలలో కాంగ్రెస్ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. మామూలు వ్యతిరేకత కాదు, భయంకరమైనటువంటి వ్యతిరేకత. ఈ వ్యతిరేకతను ఎమ్మెల్యేలు కూడా తట్టుకోలేకపోతున్నారు. ఎమ్మెల్యేలు మంత్రులకు ఫిర్యాదు అవుతున్నారు, సార్ ఊళ్ళో తిరగాలంటే భయం అవుతుంది, జనాలు ఏది పడుతుంది అడుగుతున్నారు, మేము ఏం చెప్పలేకపోతున్నాం అని చెప్పి ఎమ్మెల్యేలు. మంత్రులు ఏమో మేమే ఏం చెప్తున్నాం మీరేం చెప్తారు, ఏమైనా ఉంటే ముఖ్యమంత్రితో మాట్లాడరు మాకేం చెప్పకూరు అని చెప్పి మంత్రులు చెప్తున్నారట. ఎమ్మెల్యేలు చేతులు ఎత్తేసిరు, మంత్రులు చేతులు ఎత్తేసిరు, ఇప్పుడు రేవంత్ కూడా చేతులు ఎత్తేస్తారు అంతే. కాబట్టి గ్రామ సభలలో కాంగ్రెస్కు చుక్కలు చూపిస్తున్నారు జనం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చుక్కలు చూపిస్తున్నారు, ఎమ్మెల్యేలకు చుక్కలు చూపిస్తున్నారు. ఎమ్మెల్యేలు పారిపోతున్నారు, జనం దెబ్బకి ఎమ్మెల్యేలు పారిపోతున్నారు. ఒక్కరు కూడా గ్రామ సభలలో కూర్చునే పరిస్థితి కూడా లేదు. ఇంత ఘోరంగా ఉంది సిచ్యువేషన్. కొన్ని ఊర్లలో ఓకే, కొన్ని ఊర్లలో పర్లేదు, అంటే మాకు ఇవి రావాలని చెప్తారు తప్ప కొన్ని ఊర్లలో మాత్రం అసలు ఎమ్మెల్యేని కూర్చోబెడతారు, నెడవు ఇక్కడికి వెళ్ళి అంటారు, వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి, ఇక్కడ కూర్చొని కూడా అర్హత లేదు అంటారు కొన్ని ఊర్లో. అట్లుంది సిచ్యువేషన్. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరూ షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.